మెగాస్టార్ చిరంజీవి కుటుంబం ప్రస్తుతం సంబరాల్లో మునిగిపోయింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించారు. జనవరి 31న రాత్రి ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చింది. అపోలో ఆసుపత్రిలో డెలివరీ జరిగింది. ఒక పాప, ఒక బాబు జన్మించినట్లు చిరంజీవి గారు ఈ శుభవార్తని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. భగవంతుడి దయ, హనుమంతుడి ఆశీస్సుల వల్ల ఒక ఆడబిడ్డ, మగబిడ్డ పుట్టారు. ఈ శుభవార్తని మీ అందరితో పంచుకుంటుంటే నా ఆనందానికి అవధులు లేవని చిరంజీవి గారు అన్నారు. ఆ తర్వాత ఆయన ఉపాసనకి డెలివరీ చేసిన డాక్టర్ల బృందాన్ని పరిచయం చేశారు. వారికి, అపోలో సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు. ఉపాసన గారికి ప్రసవం చేసిన వైద్యుల బృందంలో డాక్టర్ సుమాన ప్రధానంగా ఉన్నారు. క్లింకార పుట్టినప్పుడు కూడా సుమన గారే డెలివరీ చేశారని చిరంజీవి గారు తెలిపారు. అదేవిధంగా డాక్టర్ రూమా సిన్హా, డాక్టర్ లతని కూడా చిరంజీవి గారు పరిచయం చేశారు. డాక్టర్ సుమన్న మాట్లాడుతూ అంతా సవ్యంగా జరిగింది. ఇద్దరు పిల్లలు బాగున్నారు. ఉపాసన కూడా తొందరలోనే రికవరీ అవుతుందని తెలిపారు. డాక్టర్ లత మాట్లాడుతూ ఇద్దరి కవల పిల్లల్లో ఎవరు పెద్దవారో తేల్చి చెప్పారు. అబ్బాయి ముందు పుట్టాడు, అమ్మాయి తర్వాత పుట్టిందని లత తెలిపారు. ఇద్దరు చాలా బాగున్నారని అన్నారు. చివరిగా చిరంజీవి గారు మాట్లాడుతూ గ్రాండ్ ఫాదర్గా నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.